అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో బెల్లీ ఫ్యాట్ తగ్గేందుకు దాల్చిన చెక్క వైద్యం అనేటువంటి చక్కటి ఆసక్తిదాయకమైనటువంటి ఎంతోమందికి ఉపయోగపడేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. బెల్లీ ఫ్యాట్, దీన్నే టమ్మీ ఫ్యాట్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. స్త్రీలు పురుషులు ఇద్దరిలో ఈ సమస్య ఉంటుంది. కానీ పురుషుల్లో మొదట ఒక భాగంలో మొదలవుతే స్త్రీలలో మొదట ప్రారంభంలో ఒక భాగంలో మొదలవుతూ ఉంటుంది. పురుషుల్లో కడుపు భాగంలో ఈ యొక్క కొవ్వంతా సంచితమై ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. దీన్నే యాపిల్ షేప్డ్ ఒబెసిటీ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. స్త్రీలలో ముందు ఆ కడుపు భాగంలో కాకుండా నడుము, అదేవిధంగా పిరుదులు, తొడలు, తర్వాత పొట్ట భాగము, ఈ విధంగా క్రమక్రమంగా చివరికి ఇంచుమించు పొట్ట భాగంలో ఈ యొక్క ఫ్యాట్ సంచితమైనటువంటి పరిస్థితి చాలా మందిలో ఉంటుందన్నమాట. దీన్ని పియర్ షేప్డ్ ఒబెసిటీ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారనమాట. కాబట్టి స్త్రీ పురుషుల్లో ఇద్దరికి ఉన్నప్పటికీ పురుషుల్లో ముఖ్యంగా ప్రాథమికంగా ముందు ఈ యొక్క పొట్ట భాగంలోనే సంచితమైతే స్త్రీలలో మాత్రం పొట్ట భాగంలో ఇంచుమించు చివరిగా ఈ యొక్క ఫ్యాట్ అంతా సంచితం అవుతూ ఉంటుంది. ఇది తేడా. ఈ యొక్క బెల్లీ ఫ్యాట్ తగ్గేందుకు దాల్చిన చెక్క చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కానీ అది సరైనటువంటి విధానంలో ఉపయోగించుకోవడం వల్ల దాని ఫలితాలు కూడా చాలా సమర్థవంతంగా అద్భుతంగా మనకి కలుగుతాయి అన్నమాట. ఎలా వాడుకోవాలంటే బాగా నిదానంగా వినండి, నిదానంగా గమనించండి, నోట్ చేసుకోండి. చాలామంది సర్వసాధారణంగా ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి సమస్య కాబట్టి మరి ఎంతోమందికి ఈ యొక్క ఫార్ములా ఉపయోగపడుతుంది. ఒక 2 లీటర్లు నీళ్లు తీసుకోండి. ఒక పాత్రలో 2 లీటర్ల నీళ్లు తీసుకొని అందులో 2 టీ స్పూన్లు దాల్చిన చెక్క పొడి వేసేయండి. దాల్చిన చెక్క కూడా బాగా ప్రామాణిక కంపెనీ వాళ్ళు మనకు అమ్మేటువంటి దాల్చిన చెక్క మనకు మార్కెట్లో కూడా సూపర్ బజార్లో, సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. కాబట్టి మంచి దాల్చిన చెక్క తెచ్చుకొని దంచి చూర్ణం చేసి పెట్టుకొని ఆ యొక్క చూర్ణాన్ని ఒక 10 గ్రాములు ఇందులో కలిపేసేయాలన్నమాట. కలిపేసి పొయ్యి మీద పెట్టేసేసి కాస్త కొద్దిసేపు మరిగించిన తర్వాత దించి చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు దాన్ని వడగట్టేసేసి అందులో ఒక 2 టీ స్పూన్లు తేనె వేసేయాలి. అర్థమైంది కదా? 2 లీటర్ల నీళ్లు, 10 గ్రాముల దాల్చిన చెక్క పొడితో మనం కషాయాన్ని తయారు చేసుకొని ఆ విధంగా తయారైనటువంటి కషాయాన్ని చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టేసి అందులో 2 లేదా 3 టీ స్పూన్ల వరకు కూడా తేనె వేసేసి బాగా చల్లారిన తర్వాత దాన్ని 4 భాగాలు చేసి పెట్టుకోవాలన్నమాట. అంటే మనం తయారైనటువంటి ఆ కషాయ ద్రవ్యాన్ని 4 భాగాలుగా తయారు చేసి పెట్టుకొని మొదటి రోజు 2 భాగాలు, రెండవ రోజు 2 భాగాలు వాడుకోవాలి. ఆ వాడేటప్పుడు కూడా ఉదయం ఒక భాగము, సాయంత్రం ఒక భాగం వాడితే ఒక రోజుకి 2 భాగాలు అయిపోతాయి. రెండవ రోజు కూడా మరలా ఉదయం పరిగెడపున ఒకసారి, సాయంత్రం పూట మరొకసారి వాడుకోవాలన్నమాట. ఈ యొక్క ఔషధాన్ని వాడేటప్పుడు, ఈ యొక్క కషాయాన్ని వాడేటప్పుడు కొద్దిగా గోరువెచ్చగా చేసేసి తాగుతుండాలి. అట్లే మనం టీ తాగినట్లు తాగుతూ ఉండాలన్నమాట. ఈ విధంగా ఈ యొక్క 2 రోజులకి ఔషధం అయిపోయిన తర్వాత మరలా 3వ రోజు మరలా తాజాగా తయారు చేసుకొని వాడుకుంటూ ఉండాలి. కాబట్టి ఒకటేసారి మనం ఔషధాన్ని ఎక్కువ ప్రమాణంలో తయారు చేసి వాడుకోవడం కూడా వీలు పడదు. ఆ పద్ధతి మంచి పద్ధతి కూడా కాదనమాట. ఈ విధంగా 2 రోజులకు ఒకసారి తాజాగా మనం కషాయాన్ని తయారు చేసుకొని దీర్ఘకాలం పాటు కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. దాల్చిన చెక్కలో ఉన్నటువంటి సినమోనిమ్, సినమాల్డిహైడ్ ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు కూడా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఆ కొవ్వు కరిగేందుకు దోహదపడి ఆ కొవ్వు వల్ల కలిగేటువంటి ఇతర రుగ్మతలు కూడా తొలగించేందుకు ఈ దాల్చిన చెక్క సదా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. ఈ యొక్క ఔషధాన్ని చెప్పాను కదా, దీర్ఘకాలం పాటు కూడా వాడుకోవచ్చు. ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటూ నేను గత కొన్ని వీడియోల్లో కూడా ఆహార నియమాలు, సర్వసాధారణంగా పాటించదగ్గ ఆహార నియమాలు, అదేవిధంగా సర్వసాధారణంగా ఇంచుమించు అందరూ పాటించదగ్గ వ్యాయామాలు ఇలాంటివి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అవి కూడా ఫాలో అయితే చాలా త్వరగా ఈ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా ఈ రోజుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగిపోయింది. కాబట్టి దీనికి తోడు 2 ఆసనాలు, ముఖ్యంగా ఏకపాద ఉత్తాన పాదాసనము, అట్లే నౌకాసనము, ఇలాంటి ఆసనాలు వేయడం వల్ల కూడా చాలా సమర్థవంతంగా ఈ యొక్క
బెల్లీ ఫ్యాటు తగ్గుతుందన్నమాట. సాంకేతిక పరిజ్ఞానాలు బాగా పెరిగిపోయాయి కాబట్టి మరి ఈ యొక్క ఏకపాద ఉత్తాసనము, నౌకాసనము ఇలాంటి ఆసనాలు మన గూగుల్ సెర్చ్లో విపులంగా వాటి గురించి మనం తెలుసుకోవచ్చు. అంటే ఈ ఆసనాలు ఎవరు వేయాలి, ఎవరు వేయకూడదు, ఎప్పుడు వేయాలి, ఎంతసేపు వేయాలి, ఎలా వేయాలి, ఏ పరిస్థితుల్లో వేయాలి, ఆసనాలకు ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆసనాల తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎన్నాళ్ల పాటు వేయాలి మొదలు వివరాలన్నీ కూడా మనకి బొమ్మలతో సహా మనకి ఆ ఇమేజెస్ సహా అందులో ఉంటుంది కాబట్టి వాటి ప్రకారము చేసుకోవచ్చు. మీకు అందుబాటులో గురువు ఉండేట్లయితే గురువు సమక్షంలో కొన్నాళ్ల పాటు ఆ ఆసనాలు ఫాలో అయ్యి తర్వాత మీరు కంటిన్యూ కూడా ఆసనాలు కొనసాగించవచ్చు. ఈ విధంగా ఈ యొక్క దాల్చిన చెక్కను సద్వినియోగం చేసుకుంటూ ఇలాంటి ఆసనాలు వేయడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు, చాలా అద్భుతంగా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని దాల్చిన చెక్కతో తయారు చేసుకొని ఈ బెల్లీ ఫ్యాట్ను తగ్గించుకోవచ్చో తెలుసుకున్నారు కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.